దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, కంటికి కనిపిస్తే నేను నమ్ముతా, లేని దాన్ని నమ్మను. ఇలా కొంతమంది అనే మాటల్ని మనం వింటుంటాం. కానీ అలా అనేవాళ్ళు పాపం అమాయకులు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకనంటే కన్ను అనేది మిగతా ఇంద్రియాలతో పాటు కలిసి జ్ఞానాన్ని కలిగించడానికి ఒక సాధనం మాత్రమే. ఇలాంటి ఇంద్రియాలు ఇంకో 4 ఉన్నాయి. చెవి ఉంది, ముక్కు ఉంది, నాలుక ఉంది, చర్మం ఉంది. ఇవన్నీ ఇంద్రియాలు అంటాం. వీటితో పాటు కలిసి ఉండేది కన్ను కూడా ఒక ఇంద్రియం. కంటికి కనిపించేది 2. ఒకటి రంగు కనిపిస్తుంది, 2 ఆకార విశేషం కనిపిస్తుంది. మిగతావన్నీ కంటికి కనిపించవు. ఆకారము రంగు అనే వాటిని తెలుసుకోగలిగితే కన్ను తన పని చేసింది అని అర్థం. అది కంటికి ప్రత్యక్షం. రుచి గురించి చెప్పాలి అంటే కన్ను ఏం చెప్తుంది? అక్కడ ఏదో తయారు చేసి పెట్టాడు. అక్కడ అది కూడా ఏదో పాయసంలానే ఉంది, పాయసంలాగా ఉంది. కంటికి అంతవరకే తెలుస్తుంది. అది తీపా చేదా మరింకోట అనేది కంటితోటి గుర్తించి తెలుసుకోవడం సాధ్యం కాదు. కనుక కంటికి రుచి ప్రత్యక్షం కాదు. రుచి ప్రత్యక్షం కావాలంటే నాలుక పనిచేయాలి. అంచేత నాలుకకి తెలిస్తే అది నేను అంగీకరించను అంటే వాడిని ఏమనాలి? పిచ్చోడు అనాలి. వాసన తెలియాలి అంటే ముక్కు పనిచేయాలి. కంటికి వాసన తెలియదు, నాలుకకి వాసన తెలియదు, ముక్కు పనిచేయాలి. వాసన విషయంలో ముక్కుయే ప్రత్యక్షము అవుతుంది. జన ముక్కుకి ప్రత్యక్షం వేరు, నాలుకకి ప్రత్యక్షం వేరు, కంటికి ప్రత్యక్షం వేరు, ఒంటికి ప్రత్యక్షం వేరు, చెవికి ప్రత్యక్షం వేరు. ఇందులో దేనికి ఒక విషయం గోచరించినా అది ప్రత్యక్షమని అనాలి. అంతే తప్ప నా కంటికి కనిపిస్తే నమ్ముతానండి, లేకపోతే నమ్మనండి అంటే వాడిని పిచ్చోడు అని పక్కకు పెట్టేయాలి వాడిని. ఆత్మని గురించి ఈ 5 ఇంద్రియాల్లో ఏది తెలుసుకోవడం చేతనైనవి కావు. పరమాత్మని గురించి ఈ 5 ఇంద్రియాల్లో ఏది తెలుసుకోవడానికి చేతనైనది కాదు. రుచి చూడటానికి కంటి శక్తి కానీ, చెవి శక్తి కానీ, ముక్కు శక్తి కానీ ఎట్లా పనికిరాదో, ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ 5 ఇంద్రియాల్లో ఏ ఇంద్రియానికి ఉండేటువంటి శక్తి చాలదు.
దాన్ని తెలుసుకోవడానికి వేరే సాధనం కావాలి. ఆ వేరే సాధనం మనస్సు. ఈ మనస్సుని ఉపయోగించుకున్నప్పటికీ కూడా దానికి చూపేటటువంటి ఒక మార్గం కావాలి. అది వేదము. వేదము ద్వారా తప్ప మరొక దాని ద్వారా ఈ ఆత్మ పరమాత్మలు అనేటటువంటివి తెలిసేవి కావు. దీన్ని భగవంతుడు వేదవ్యాస భగవానుడు తన బ్రహ్మసూత్రాల్లో స్పష్టముగా వాచ్యముగా చెప్పి పెట్టాడు. శాస్త్రయోనిత్వాత్. శాస్త్రం అంటే వేదం. వేదము తప్ప మరొకటేది ఆయనని చూపగలిగినది కాదు. బల్లగుద్ది మరీ చెప్పాడు ఆయన. అందుకోసమే 8వ అధ్యాయంలో ఆత్మను కోరుకునేటటువంటి వాడికి మొట్టమొదట తెలియవలసింది ఏమిటి అంటే వేదో వదంతి యదక్షరం. వాడికి ఓంకారం ద్వారా అది తెలుసుకునేటటువంటి యోగ్యత ఏర్పడాలి. కానీ ఆ ఓంకారం ఎవడు చెప్పాలి? వేదవేత్త అయిన వాడి ద్వారా లభించే ఓంకారం మాత్రమే వీనికి ఆ యోగ్యతని కలిగిస్తుంది. ఇప్పుడు ఓంకారం మనం కూడా అనగలం కదండి. మనం కూడా హాయిగా ఇక్కడ కూర్చుని ఇలాగే కూర్చుని ఓం ఏదో దాంట్లో వాళ్ళకి తోచినటువంటి ఎవడి పైత్యాలు వాడుకునే దాంట్లో కొంతమంది ఓం ఇలా అనేవాళ్ళు కొందరు ఉన్నారు. కొంతమంది ఓం అలా అక్కడ దాకా అలా సాగదీసేవాళ్ళు కొందరు ఉన్నారు. చూడండి, నీళ్లు పోస్తే దాంట్లో పైప్ ఎలా ఉంటుందో ఆ రకంగా సాగుతాయి అన్నట్టుగా వాడి బుర్ర ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా ఇది లోపల ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ అది ప్రవర్తించాల్సినటువంటి పద్ధతిని కూడా మళ్ళీ మనకి వేదాలే చెప్పాయి. దాన్ని ఏకమాత్ర కాలంతో ఉచ్చరించాలా, ద్విమాత్రగా ఉచ్చరించాలా, త్రిమాత్రగా ఉచ్చరించాలా, ఎలా ఉచ్చరించాలి అనేటటువంటిది వేదాలే చెప్పాయి. సరే, అది కావాలనుకున్న వాళ్ళు దాంట్లో చక్కగా చూసుకోవచ్చును. ఏదో మాండుక్యం లాంటి దాంట్లో దీనికి సంబంధించినటువంటి విశేషాలు మనకి చక్కగా స్పష్టంగా తెలుస్తాయి. ఏదైనా వేదవేత్త కానివాడు మనకి ఓంకారపు రహస్యాన్ని అందివ్వలేడు. నా అవేదవిన్మనుతే తం. అవేదవిత్ అంటే వేదవిత్తు కానివాడు నమనుతే దాని గురించినటువంటి ఆలోచన వాడు చెయ్యలేడు. అందుకోసం మొట్టమొదటి లక్షణం ఏం చెప్పారు? వేదవేత్తలు ఎవరు దీనిని గురించి చెబుతూ ఉంటారో అది నేను నీకు చెప్పబోతున్నానయా. విశంతి యద్యతయో వీతరాగాః. వీతరాగాః రాగరహితులైనటువంటి వ్యక్తులు. రాగరహితులు అంటే మనసులో రకరకాల కోరికలు లేనివాళ్ళు. కోరికలు వేటి మీద ఉంటాయి? లౌకిక విషయాల మీద ఉంటాయి. విషయముల మీద రాగం ఉన్నవాడికి ఓంకారము ఫలించదు. విషయ రాగ రహితుడు కావాలి, విషయ విరక్తుడు కావాలి. విషయాలంటే మన ఇంద్రియాలు గుర్తించేటటువంటివన్నీ విషయాలంటాం. కన్ను రూపాన్ని గుర్తిస్తుంది, కన్ను ఆకారాన్ని గుర్తిస్తుంది, కంటికి అది విషయం. చెవి శబ్దాన్ని గుర్తిస్తుంది, అది చెవికి విషయం. ముక్కు వాసనని గుర్తిస్తుంది, ముక్కుకు అది విషయం. నాలుక రుచుల్ని గ్రహిస్తుంది, నాలుకకు అది విషయం అవుతుంది. చర్మం స్పర్శని గుర్తిస్తుంది, ఆకారాన్ని కూడా గుర్తిస్తుంది. దీనికి కంటికి చర్మానికి రెండింటిని గుర్తించే యోగ్యతలు ఉన్నాయి. కంటికి రంగుతో పాటు ఆకారం తెలుస్తుంది, ఒంటికి రంగుతో పాటు ఆకారం కూడా తెలుస్తుంది. పట్టుకుని ఇలాగా ఇది గుండ్రముగా ఉన్నది, ఇది పొడవుగా ఉన్నది చెప్పేసేయచ్చు. కంటితో చూసినా చెప్పచ్చు. ఒక్కొక్క ఇంద్రియానికి కొన్ని విషయాలు ఉంటాయంటాం, అవి వీటిని గ్రహించేవి అన్నమాట. ఇలాంటివి ఎప్పుడు కూడా ఆ ఇంద్రియాన్ని అటుపక్కకి తీసుకువెడతాయి. ఇంద్రియంతో పాటు మనస్సు కూడా అటు పెడుతుంది, మనసుతో పాటు జ్ఞానం అటు సాగుతుంది. జ్ఞానం అటు సాగగానే ఆత్మకి ఒక విచలత్వం ఏర్పడుతుంది.
తాను అనుకున్న దాని మీద తను నిలవలేదు, దాంట్లోంచి వెళ్ళిగా దీని వైపు సాగుతుంది. ఇలాంటి చాంచల్యపు కలగకుండా ఉండాలి అంటే దానికి మొట్టమొదటి సాధనం విషయముల యందు ఉండేటటువంటి ఆసక్తి. కనుక విషయ విరక్తి కలిగిన వాడెవడు ఉంటాడో, ఇతర విషయముల యందు ఉండేటటువంటి రుచిని వదిలినవాడు, ఆసక్తిని వదిలినవాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే ఓంకారాన్ని సరి అయినటువంటి రీతిలో ఉపాసన చేయగలుగుతారు. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. బ్రహ్మచర్యము ఇంద్రియ నిగ్రహము. బ్రహ్మచర్యము అంటే అది ఒక రకం, కానీ వేద అధ్యయనము చేయుట కూడా ఒక రకమైనటువంటి బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే రకరకాల బ్రహ్మచర్యాన్ని గురించినటువంటి విషయం మనకి ఛాందోగ్యం చెప్తుంది. అథ యద్ యజ్ఞ ఇత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తత్. ఎవడైతే యజ్ఞమును సక్రమంగా తెలుసుకుని ఆ ప్రకారము తన ప్రతి చర్యని యజ్ఞముగా మార్చుకోగలుగుతాడో అది ఒక రకమైనటువంటి బ్రహ్మచర్యము. అధయన్ మౌనమిత్యాచక్షతే తద్బ్రహ్మచర్యం బ్రహ్మచర్యమేవ తత్. మౌనము ఊరికే వాగుడుకాయ కాకుండా అవసరం లేని వాటి విషయంలో ఎవడైతే మౌనమును వహించగలుగుతాడో అది కూడా ఒక రకమైనటువంటి బ్రహ్మచర్యము. అధయత్ సత్రాయణమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తత్. వాడు చేసేటువంటి ప్రతి పని తాత్కాలిక లాభాన్ని కోరకుండా శాశ్వతమైనటువంటి ఫలితాన్ని కోరి ఎవడైతే చేస్తాడో వాడు చేసేదల్లా బ్రహ్మచర్యము. బ్రహ్మయందు వాడు చరిస్తున్నాడు అని అర్థం. అంచేత యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. బ్రహ్మచర్యాన్ని ఆచరించేటటువంటి వ్యక్తులందరూ కూడా యదిచ్ఛంత, ఏ తత్వాన్ని పొందాలని కోరుకుంటారో, ఏది సాధనం చేసుకుని వాళ్ళు ఆయా చర్యల్ని చేస్తుంటారో, తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అలాంటి ఒక ఉత్తమమైనటువంటి సాధనాన్ని హే అర్జున నేను నీకు చెప్పబోతున్నాను అని భగవంతుడు ఓంకారాన్ని గురించినటువంటి ఒక పరిచయాన్ని చేశాడు అర్జునుడికి ఈ 11వ శ్లోకంలో. ఈ ఓంకారాన్ని ఎక్కడ ఎలా ఉపాసన చెయ్యాలో చెప్పి అప్పుడు ఓంకారాన్ని ఉపదేశం చేస్తాడు. అది 12వ శ్లోకంలో చేస్తున్నాడు. చూడండి 12వ శ్లోకాన్ని. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్ని ఆదాయ ఆత్మన ప్రాణం ఆస్థితః యోగధారణం. సర్వద్వారాణి సంయమ్య, ద్వారములన్నిటినీ కూడా కంట్రోల్ చేసి అన్నిటినీ కూడా నియంత్రించి. ఎన్ని ద్వారాలు ఉన్నాయి? నవద్వారపురే దేహి అని గతంలో చెప్పారు. 9 ద్వారాలు ఉన్నాయి అని. కానీ ఇక్కడ ఆ ద్వారాల గురించి చెప్పట్లేదు స్వామి. సర్వద్వారాణి సంయమ్య, వీడికుండే ఏకాగ్రతని భంగపరిచేటటువంటి ద్వారాలు 5. ఇంద్రియములు విషయాసక్తమై ఉండేటప్పుడే వీడికుండే ఏకాగ్రత చెదురును. కనుక 5 ఇంద్రియాల గురించి చెప్తున్నాడు ఆయన. మనకుండేటటువంటి జ్ఞానం మనసు ద్వారా అది బయటికి ప్రసరిస్తుంది. ఆ మనసు ద్వారా ఇంద్రియాలకి, ఇంద్రియాల ద్వారా అది దేహం ద్వారా విషయాల దగ్గర వెళుతుంది అన్నమాట. ఆత్మ మనసా సంయుజ్యతే మన ఇంద్రియేణ ఇంద్రియం అర్థేన తతః ప్రత్యక్షం అని మనకి ప్రత్యక్షానికి ఒక నియమాన్ని చెప్పారు. అంటే మొట్టమొదట ఆత్మ మనసా సంయుజ్యతే
మొట్టమొదటి అది క్రమంగా తన జ్ఞానం ద్వారా మనసు దగ్గరికి వచ్చి టచ్ అవుతుంది. మనసు ఇంద్రియానికి టచ్ అవుతుంది. ఇంద్రియము తన దేహం ద్వారా ఇది ఏ విషయమైతే దానికి సంబంధించినదో ఆ విషయాన్ని అది పొందుతుంది. అది రూపమైతే కన్ను పొందుతుంది, రసమైతే నాలుక పొందుతుంది, శబ్దమైతే చెవి పొందుతుంది, స్పర్శనమైతే అది చర్మం పొందుతుంది. దేని విషయాన్ని అవి పొందుతుంటాయి. ఆ పొందినప్పుడు దాన్ని ప్రత్యక్షము అని మనం అంటాము. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాటిని ఎక్కడ అది ప్రసరించతగును, ఎక్కడ నియంత్రించతగును. తమాషా ఏంటంటే ఇవన్నీ మొత్తం మూసేసి కూర్చోని చెప్పలేదండి ఆయన. అసలు మూసేసి కూర్చోవలసి వస్తే అసలు వాటి ఇచ్చేవాడి కాడు ఆయన. ఇచ్చాడు అంటే వాటిని వాడడం కోసమనే కదా ఇస్తాడు. ఇంద్రియాలను ఇచ్చింది కూడా ఆయన దేనికోసం? నీ ఇష్టం వచ్చిన వాటి కోసం వాడడానికి కాదయా. ఏది తగునో దానికి తగినంత వరకు వాడగలుగుట, అవసరం లేని దాని నుంచి వెనకకి నియంత్రించగలుగుట, వెనకకి లాగగలుగుట. ఇవి రెండు మన చెప్పు చేతుల్లో ఉండాలి. ఇది చెప్తున్నాను. సర్వద్వారాణి సంయమ్య, ద్వారములన్నింటినీ కూడా ఇంద్రియములకు ఉండేటటువంటి జ్ఞాన ద్వారాలు అవి కనుక వాటన్నిటినీ కూడా వాటి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛా ప్రవృత్తుల నుంచి మరల్చి, ఇది నువ్వు చేయవలసింది. తర్వాత ఏం చేయాలి? మనః హృది నిరుధ్యచ, మనస్సుని హృదయమందు పెట్టాలి. హృదయమందు పెట్టడం అంటే హృదయం అనేది ఒక కమలం లాంటిది కదా. హృదయ కమలంలో భగవంతుడు ఉంటాడు కదా. చేత హృదయమందు పెట్టడం అంటే హృదయాంతర్గతుడైనటువంటి భగవంతుని యందు నిలపగలుగుట అని అర్థం. అప్పుడు ఓంకారాన్ని ఉపాసన చేయాలండి. మనో హృది నిరుధ్యచ. దాని తర్వాత చేయవలసిన పని ఏమిటి? మూర్ధ్ని ఆదాయ ఆత్మన ప్రాణం ఆస్థిత యోగధారణం. యోగధారణం నైశ్చల్యమును. యోగం అంటే అక్కడ మనస్సు ఒకసారి అక్కడ పెట్టిన తర్వాత అది మళ్ళీ ఇటు అటు ఆడకుండా మళ్ళీ వెనక్కి జారకుండా ఉండేటట్టుగా నిలకడగా ఉండేటట్టుగా చేయడము. అలా నిలకడ కలిగి ఉండేటట్టుగా మూర్ధ్నియాదాయ ఆత్మన ప్రాణం, తన యొక్క ప్రాణాన్ని ఇదివరకు భృకుటి మధ్యలో పెట్టమని చెప్పాడు ఐశ్వర్యార్థికి. వీటికి భృకుటి మధ్యలో అక్కర్లేదండి. సాధారణంగా ఒక చోట పెట్టడం ఇలా చేయండి అని చెబితే సరే ఇంక మాకే తెలుసు కదా, ఇంకా ఏది కావాలన్నా అలాగే అక్కడే పెట్టేస్తామండి అంటే అలాగా అదే పిల్లికి పిచ్చికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఉండదు. ఒక్కొక్కటి కోరినప్పుడు దాన్ని ఎక్కడెక్కడ ఫిక్స్ చేయాలో దానికి స్థానాలు వేరు. ఐశ్వర్యాన్ని కోరుకున్నవాడు ప్రాణాన్ని భృగోర్ మధ్యే ఆవేశ్య, ఆ రెండు కళ్ళకి మధ్యన అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక పరికరం ఉంటుందంటారు. ఆ పరికరం దానిని కనుక ప్రభావితం చేయగలిగేట్టుగా వీడు ప్రాణశక్తిని అక్కడ పెడితే అక్కడి నుంచి జ్ఞానం మెల్లిగా పెరగడం ప్రారంభమవుతుంది. వీడికి ఐశ్వర్యాన్ని పొందగలిగే యోగ్యత వీడికి ఏర్పడుతుంది. అందుకోసమనే మన వాళ్ళు బొట్టు పెట్టేటప్పుడు చూడండి, ఈ భ్రువోర్ మధ్యే అక్కడ ఆరంభం చేస్తారు, అక్కడి నుంచి క్రమంగా ఇలా పైకి పెడతారు. ఎందుకంటే మనం కోరుకునే ఫలితం ఇలా పైకి మనని తీసుకువెళ్ళాలి, మనని పైకి తీసుకువెళ్ళాలి. ఇంతకంటే పైకి, ఇంతకంటే ఉన్నతం, ఇంతకంటే ఉన్నతం, ఇంతకంటే ఉన్నతం. ఔన్నత్యాన్ని సూచిస్తూ ఉండేటట్లుగా నీ లోపల సాగేట ప్రక్రియ సాగాలి అనే కోరికని చెప్పడం కోసమని మన వాళ్ళు పెట్టేట బొట్టుని ఇలాగ చక్కగా పొడుగ్గా పెట్టడం అనేది ఒక నియమం పెట్టారు. అది కూర్చుని ఎంతసేపు చేసినా అక్కడే తిరుగుతూ ఉండడం కాదు మనం చేయవలసింది. దాన్ని పైకి తీసుకొని వెళ్ళగలగాల. అది ఐశ్వర్యం కోరుకునేటువంటి వాడు భృగోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య. కానీ మరి ఆత్మను కోరుకునేవాడు మూర్ధిని ఆదాయ ఆత్మన ప్రాణం. మూర్ధిని ఎందుకంటే వీడు ఇక్కడి నుంచి బయలుదేరాలి పైకి, సుషుమ్నా నాడి ద్వారా వీడు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది.
సుషుమ్నా నాడి ద్వారా వెళ్ళినప్పుడు మాత్రమే మళ్ళీ తిరిగి రాని స్థితికి వీడు చేరగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మప్రాప్తి అనేటటువంటిది కైవల్యము అని అంటారు. ఈ కైవల్యం అనేది కానీ మోక్షం అనేది భగవత్ ప్రాప్తి కానీ ఇవి రెండు కూడా ఒకసారి పొందితే దాంట్లోంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావటం అనేటటువంటిది ఉండనే ఉండదు. ఐశ్వర్యం అలా కాదు. ఐశ్వర్యం వీడు కోరుకున్నంత వరకో లేదా వాడు కోరుకున్నంత వరకో వీడు దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వీడు కోరుకున్నంత వరకు అనుభవించగలిగినా సంతోషమే, లేదు వాడు కోరుకున్నంత వరకు వీడు అనుభవించగలిగినా సంతోషమే, లేదు వీడికి ఉండేటువంటి అక్కడ దాకా వెళ్ళని వాడికైతే వీడు పుణ్యమో మరొకటో ఏదో కొంత కారణం అవుతుంది, అది ఉన్నంత వరకు వీడు దాన్ని అనుభవిస్తాడు. అది అయిపోయింది అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి మర్త్యలోకం విజంతి, మళ్ళీ ఈ లోకానికి వచ్చేస్తాడు. వెనక్కి మళ్ళీ వీడు రావాల్సిందే. తీసుకున్నటువంటి ఆ డిపాజిట్ అయిపోయింది కనుక మళ్ళీ వీడు వెనక్కి వచ్చేయాలి. కానీ ఆత్మని కానీ పరమాత్మని కానీ కోరుకున్న వాడికి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేటటువంటిది ఉండదు. కనుక ఈ రెంటిలో నీకు ఏది కావాలి అని పెర్ఫెక్ట్గా ఆలోచించుకొని మరీ అందులోకి అడుగు వేయవలే. ఎందుకని ఆలోచించుకుని అడుగు వేయవలే. ఏం ఆలోచన అంటే ఆత్మ ఆనందాన్ని ఇచ్చేదే, పరమాత్మ ఆనందాన్ని ఇచ్చేదే. నీకు ఏది కావాలి అంటే రెండు ఆనందాన్ని ఇచ్చేవైతే మంచిదే. ఆత్మానందం ఎందుకు మంచిది, పరమాత్మానందం అది మంచిది. కానీ తేడా ఉంది ఈ రెంట్లోనూ. ఏమిటా తేడా? ఆత్మానందం అనేటటువంటిది ఒక చిన్న నీటి తుంపురు లాంటిది, కానీ పరమాత్మానందం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి చల్లటి జలములతోటి నిండి ఉండేటటువంటి చక్కటి అతి సుందరమైనటువంటి కొలను వంటిది. భగవదానందం అనేటటువంటిది పెద్దది, ఆత్మానందం అనేటిది అందులో ఉండేటువంటి ఒక చిన్న డ్రాప్లెట్, ఒక చిన్నది. కనుక నీకు రెంటిని తీసుకునేటటువంటి అవకాశం ఏర్పడ్డప్పుడు ఏది నువ్వు తీసుకోవద్దు? అతి అల్పమైనటువంటి ఆత్మానందమా, అతి బృహత్ అయినటువంటి పరమాత్మ ఆనందమా అని ఆలోచిస్తే మరి తెలివిన్నవాడు ఎవడో కూడా నాకు అల్పానందమే చాలు అని అనడు. అది రావడంలో కనుక పోనీ ఏదైనా వేగంగా పరమాత్మ కంటే ఇదే వేగంగా వస్తుందనో, లేకపోతే పరమాత్మ కంటే ఇదే సులభతరమనో, ఇదే సుఖకరమనో, ఇలాంటిది ఏమైనా ఉన్నట్టయితే దానికి వాడి వేరే సమాధానం తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ ఆత్మానందం అనేటువంటిది అతి అల్పము, పరమాత్మానందం అనేటువంటిది ఒక పెద్ద సాగరం లాంటిది. రెండూ నీకు అధికారం ఉంది అన్నప్పుడు హాయిగా సాగరాన్ని కోరుకుంటాం మనం. అల్పానందంతో ఎందుకు తృప్తి పడాలి కనుక. కానీ కొంతమందికి ఇదే చాలును అని అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళకు కూడా దాన్ని పొందే అవకాశం కలిగించాలి. కానీ అందులో ఒకసారి అందులోకి అడుగు పెడితే నచ పునరావర్తతే, మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేటటువంటిది ఉండనే ఉండదు, దీంట్లో కానీ దాంట్లో కానీ రెంటిలో కూడా. అందుకోసమే జాగ్రత్తగా ఆలోచించాలి. మూర్తిని ఆదాయ, అలా వెళ్ళేటప్పుడు వీడు ఇందులోంచి వెళ్ళాల్సినటువంటి మార్గం ఏది? సుషుమ్నా నాడి ద్వారా వెళ్ళాలి. లేదు మిగతా ఐశ్వర్యాదులు అనుకోండి, వీడికి పక్కన ఉండేటటువంటి దారులు కొన్ని ఉన్నాయి, చుట్టూ ఉండేటటువంటి ద్వారాలు, అందులో ఏదో ఒక ద్వారం నుంచి వీడు బయటికి వెళ్ళాలి. అధమలోకాలు కూడా కొన్ని ఉన్నాయి, దానికి కూడా తాళం వీడి దగ్గర ఉండదు, అది కూడా భగవంతుడి దగ్గరే ఉంటుంది. కానీ నాకు అక్కడికి వెళ్ళాలి అనే కోరిక ఉంది అంటే నేను అక్కడికే వెళ్ళడానికి అవకాశం కలిగిస్తాను. కానీ తిరిగి రాని చోటుకి వెళ్ళాలంటే సుషుమ్న నుంచే వెళ్ళాలి. మిగతావన్నీ కూడా తిరిగి వచ్చేటటువంటి లోకాలు, ఇవన్నీ కూడా పునరావర్తిన అర్జున అని అంటాడు. ఇవన్నీ మళ్ళీ తిరిగి వచ్చేవి కనుక ఇప్పుడు వీడు ఆత్మను కోరుకునే తిరిగి రాని చోటుకి. అంచేత వీడు వెళ్ళాల్సింది ఇక్కడి నుంచి వెళ్ళాలి, మూర్తి నుంచి వెళ్ళాలి. ఈ మూర్ధాదికి వెళ్ళాలంటే అక్కడ ఉండేటువంటి నాడి సుషుమ్న, అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీలుగా ప్రాణశక్తిని అక్కడ నిలబెట్టాలి. మూర్తిని ఆదాయ
ఆత్మన ప్రాణం, తన ప్రాణశక్తిని అక్కడ పెట్టి ఆస్థిత, వీడు అలా ఉండాలి. ఇప్పుడు తలవాల్సిన మంత్రం ఏది? సరే, ప్రాణశక్తిని పెట్టిన తర్వాత వీడు స్మరించాల్సిన మంత్రం ఏదో ఉండాలి కదా. దీన్ని ఇప్పుడు చెప్తున్నాడు 13వ శ్లోకంలో. ఓ విత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఉపాసన చేయాల్సిన మంత్రం ఏది? పరబ్రహ్మవాచకమైనటువంటి మంత్రం ఓంకారం. ఆత్మార్థికైనా అదే, పరమాత్మను కోరుకునేవాడైనా అదే. చక్కగా ప్రేమగా ఉపాసన చేయాలి ఈ మంత్రాన్ని. ఏమని, ఎలా ఉపాసన చేయాలి, ఇది ఎట్లాంటిది అనేది మనకి చెప్తున్నారు కదా. దానికి ఇది ఎట్లా మార్గం అవుతుందో చెప్తున్నాడు కదా. దాంతో ఎవరిని తలవాలో కూడా తెలియాలి కదా. ఒక మంత్రాన్ని, ఒక శబ్దాన్ని మనం ఉచ్చరిస్తున్నామంటే ఈ శబ్దం ఏ రూపాన్ని మనకి తెలియజేస్తుందో కూడా తెలియాలి. చేత శబ్దము, ఒక రూపము, ఒక స్థానము, ఒక లక్ష్యం, ఇవి ఉన్నప్పుడు వాడు తప్పకుండా దానిని పొంది సహా ప్రయాతి, తప్పకుండా వాడు చేరతాడయ్యా అని చెప్పాడు. ఏమిటి ఆ మంత్రం, ఎలా వీడు అక్కడికి చేరతాడో దానిపైన వివరిస్తున్నాడు భగవంతుడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.